కృష్ణాష్టమి రాబోతుంది కదా. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో 2 రకాల రెసిపీస్ చూద్దాము. ఫస్ట్ హాట్ చూద్దాము, తర్వాత స్వీట్ రెసిపీ చూద్దాం. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు స్వీట్తో మొదలు పెడతారు కాబట్టి ఈరోజు వీడియోలో ఫస్ట్ రెసిపీ స్వీట్ చూద్దాము. అటుకులతో పాయసం ప్రిపేర్ చేసుకుందాము. గిన్నె తీసుకొని ఇందులోకి అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం 1 కప్పు అటుకుల్ని తీసుకున్నాను. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కనుక ఈ మెజర్మెంట్స్ అన్నీ డబుల్ చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి మామూలుగా నార్మల్ వాటర్ పోసుకొని 2 సార్లు కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని, స్టీల్ గిన్నె అయితే బెటర్ అండి. అల్యూమినియం గిన్నె అయితే కనుక పాయసం మారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అదే స్టీల్ అయితే కనుక మనం ఏ కన్సిస్టెన్సీలో తీసుకుంటామో ఆరాక కూడా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకోండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం పిండి ఉంచుకున్న అటుకులను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు అటుకులకి 3 కప్పుల పాలను పోసుకోండి. లేదు అంటే కనుక 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ అయినా సరిపోతాయి. పోసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. కాసేపటికి ఈ పాయసం అనేది ఇలా కొంచెం దగ్గరగా అయిపోతుందండి, థిక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ అలాగే 1/2 కప్పు బెల్లం తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి కరిగించి వడబోసుకొని పోసుకోవాలి. వేడి మీద బెల్లం వేసుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 5 నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత బెల్లంని వేసుకుంటే బెటర్ అనమాట. ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే మన అటుకుల పాయసం అనేది రెడీ. ఇంకొక టిప్ అండి, బెల్లం స్వీట్ చేసుకునేటప్పుడు మీకు బెల్లం సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మీరు బెల్లం రంగును బట్టి స్వీట్ సరిపోయిందో లేదో చెప్పొచ్చు. బెల్లం ఏ రంగులో ఉంటుందో స్వీట్ అదే రంగులో వస్తే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోయినట్టు. అటుకులతో పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా చిల్లుల ప్లేట్ తీసుకొని ఇందులోకి ఇక్కడ కూడా నేను 1 కప్పు అటుకులతోనే చూపిస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. బాగా మరిగిన తర్వాత అటుకులు తడిస్తే చాలు, వాటర్ మొత్తం పోసుకోవద్దు, అటుకులు శుద్ధైపోతాయి. అటుకులు మొత్తం మనకి తడిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. అటుకుల్ని వేడి నీళ్ళతో తడుపుకోవడం వల్ల అటుకులు ఆరిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని చిన్న స్పూన్ 2 స్పూన్ల నూనెను వేసుకొని ఇందులోకి ఒక చిన్న స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఒక 1/2 నిమిషం వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మరీ వేగవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఇందులోకి కొంచెం ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని ఏరుశనగ గుళ్ళు, జీడిపప్పు మీ దగ్గర ఉంటే, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వేసుకొని పప్పులు మొత్తం వేగిపోవాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అరచెక్క నిమ్మకాయని పిండుకోవాలి. 1 కప్పు అటుకులకి అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. పిండుకొని ఒక 1/2 నిమిషం కలుపుకోండి. తర్వాత అటుకులు వేసుకోండి. ఇలా నిమ్మరసంని నూనెలోనే పిండుకోవడం వల్ల మనకి చేదు రాకుండా ఉంటుందన్నమాట. అటుకులు వేశాక అంతా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే అటుకుల పులిహార రెడీ అయిపోతుంది. ఏదన్నా కారణాల వల్ల మీరు దేవుడికి ప్రసాదం చేయలేకపోతే మనస్ఫూర్తిగా అటుకులు బెల్లం పెట్టినా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.